నమస్కారం. ఒక ప్రాథమిక పాఠశాలలో పరీక్షలు జరుగుతున్నాయి. తెలుగు టీచర్ గారు కొన్ని పదాలు ఇచ్చి వాటికి వ్యతిరేక పదం రాయమన్నారు. అందులో ఒక పదం నాకము. నాకము అంటే నవిద్యతే అకహ యస్మిన్నితి నాకహ. ఎక్కడైతే దుఃఖం ఉండదో అది నాకము అంటే స్వర్గము అని అర్థం. వారు ఏం ఊహించారంటే నరకము రాస్తారేమో అనుకున్నారు. కానీ విద్యార్థులు నాగుతాము అని రాశారు. ఆ తరువాత జరిగిన పరీక్షల్లో ఉపాధ్యాయుడు నరకము అని ఇచ్చారు. దాని వ్యతిరేకమైన రాయమన్నారు. అంటే స్వర్గము అని రాస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ విద్యార్థులు నరుగుతాము అని రాశారు. ఈ విధంగా ఒక్కొక్కప్పుడు అధ్యాపకుడు ఊహించినటువంటి విధంగా కూడా విద్యార్థులు రాస్తుంటారు. నాకము నాగుతాము, నరకము నరుగుతాము. అలాగే ఒక హిందీ టీచర్ గారు పాస్ అని పదం ఇచ్చి దాని వ్యతిరేకమైన రాయమన్నారు. ఆ పిల్లలందరూ ఫెయిల్ అని రాశారు. టీచర్ గారు ఏం ఊహించారంటే పాస్ అంటే దగ్గర దూరం రాస్తారేమో అనుకున్నారు. కానీ వాళ్ళు పాస్ అనే దానికి ఫెయిల్ అని రాస్తారు. ఈ విధంగా ఆ పదం ఏమిటి, ఆ పదం ఎందుకు ఇచ్చారు, దానికి ఏం రాయాలి అనేటువంటి విచక్షణ కూడా లేకుండా విద్యార్థులు ఏదో ఒకటి రాయడం ఈ కాలంలో చాలా జరుగుతున్నాయి. కాబట్టి అధ్యాపకుడు ఇచ్చినటువంటి ప్రశ్నకి సరైనటువంటి సమాధానం రాయాలనేటువంటి దీక్ష విద్యార్థికి ఉండాలని, అప్పుడే సరైనటువంటి పదం రాయగలడని చెప్తూ నమస్కారం.